హలో అండి, పిల్లలకు దోశ నానబెట్టేటప్పుడు విటమిన్ రావాలంటే అన్ని తీరాలను వేసి నానబెట్టాలి. కందిపప్పు, శనగపప్పు, సబ్దాన్ బియ్యం, మినపప్పు, దోశకు నానబెట్టిన దోశ చూడండి ఎంత సూపర్ వస్తుందో. అన్నీ కలిపి పెడితే మినపప్పు, బియ్యము, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, రాగులు, సజ్జలు, సగ్గుబియ్యం ఇవన్నీ కలిపి నానబెట్టిన నిన్న. ఇవాళ బట్టి దోశ ఎత్తాను. చాలా బాగా వస్తుంది దోశ అయితే. టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా తింటే. పిల్లలకు బలం కూడా. అన్ని తీర తినలేరు కదా పిల్లలు. అవి నచ్చాయి ఇవి నచ్చాయి అంటారు కదా. రాగులు, సజ్జలు ఇవి పెడితే తింటారు. పిల్లలు తినరు కదా. అందుకని అలా తెలియకుండా ఏర్పడకుండా ఇట్లా దోశలా కలిపి కానీ ఇడ్లీలలో కలిపి కానీ పెడితే పిల్లలు తింటారు. చాలా బలం కూడా పిల్లలకు. అందరికి హెల్దీ ఫుడ్. అందుకని నేనైతే ఇట్లా కలిపి మా పిల్లలు తింటలేరని ఇట్లా కలిపి అయితే పోతాను. మీకు కూడా వీలైతే దొరికితే తెచ్చి ఇట్లా పోసి పిల్లలకు తినబెట్టండి. పిల్లలు మంచిగా బలంగా తయారవుతారు. ఓకేనా? బాయ్ అండి.